హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నానండి. దేవుని దయ వల్ల మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈ గల్ఫ్ కంట్రీలో అయితే చాలా భయంగా గడుపుతున్నారు కదండి. ఇక్కడైతే నిన్న కూడా వేశారండి బాంబు. ఈ బాంబులు వేయడం వల్ల మన ఇండియా వాళ్ళైతే ఇద్దరైతే చనిపోవడం జరిగిందండి. చాలా భయంగా ఉందండి. ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసేశారు. ఓకేనండి. నా రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి. నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఇంట్లో వర్క్ చేస్తూ నా ఛానల్ కోసం నేనైతే వీడియో అయితే ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అండి షూట్ చేసి నేను ఈ విధంగా అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నానండి. ఇక్కడ చికెన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. కోడి ఈ విధంగా కడుపులో ఉండేటివన్నీ తీసేసి అయితే ప్యాక్ చేయడం జరిగింది. ప్యాక్ అయితే చేస్తారండి. వాటిని నేను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఉప్పు పసుపు వేసి అయితే కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుంటే ఈ విధంగా వాటర్ అయితే వచ్చాయండి. వాటితోనే మనమంతా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే చికెన్ ఉడికించుకుంటే సరిపోతుందండి. మంచిగా అయితే కుక్ అవుతుంది. మన ఫ్రెష్ చికెన్ అంత టేస్ట్ అయితే అస్సలు ఉండదండి. ఇది ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి ఉంటారు, అందుకే అంత టేస్ట్గా ఉండదండి. అక్కడ నేను తీసుకునే చికెన్కి అయితే అల్లం తెల్లగడ్డలు అయితే మంచిగా పొట్టు తీసి ఉంచుకున్నానండి. ఫ్రెష్గా అల్లం పేస్ట్ వేస్తేనే ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడైతే అల్లం తెల్లగడ్డలను మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇక్కడ చికెన్ కూడా మంచిగా అయితే కుక్ అయిపోయింది. చికెన్ అంతా పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి చికెన్ బాగా ఫ్రై చేసుకోవడానికి కావలసినంత ఆయిల్ అయితే వేసుకొని బాగా హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఈ చికెన్ కొంచెం రంగు వచ్చే వరకు అయితే ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే చాలా తక్కువ వాడతారండి. నేను వేసేది చూసి మా ముసలి అయితే అస్సలు ఆయిల్ ఎక్కువ తినద్దు అంటుంది. ఆయిల్ కారం అయితే వీళ్ళు అసలు చాలా తక్కువగా తింటారండి. వీళ్ళ కూరల్లో 2-3 అయితే పచ్చిమిర్చి వాడడం జరుగుతుంది. ఇక్కడైతే చికెన్ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి టేస్ట్కి తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలాను అయితే వేసి కలుపుకుంటున్నానండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టాను. కొంచెం సేపు సిమ్లో పెట్టి తర్వాత అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చికెన్ ముక్కలకు మసాలా అంతా పట్టే విధంగా అయితే కొద్దిసేపు కలుపుకుంటున్నాను. అంతేనండి నా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి. నేను బోన్స్తో సహా వేసుకున్నానండి. నాకు ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఈ చికెన్ పచ్చడిని అయితే నేను వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. నాకు ఇంకా వేరే కర్రీ లేదు కాబట్టి దీంతోనే తింటానండి. 2 రోజులు అయితే వస్తుంది నాకు. మీరు ఎంతమందికి అలవాటు ఉందండి? మనం వండిన దాంట్లో కొంచెం అంత రైస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. ఇలా ఎవరైనా చేస్తారా చెప్పండి ఫ్రెండ్స్.
నాకైతే ఇష్టం అండి ఇలా తినటము. వీళ్ళ ఇంట్లో ఎవరు చూడలేదు నేను ఇలా తినటము. ఓకేనండి, నా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి చూశారు కదా. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ అంతా లోపల ఉందండి, లేదనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను ఒక నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం ప్లేట్లో రైస్ని అయితే పెట్టుకొని వచ్చానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఉంటానండి. ఓకే, బాయ్.